భక్తి చేస్తున్నావు, నీకు బాగా భయంకర కష్టం వచ్చింది, ఎవరో చెప్తారు రా అక్కడికి, ఏదో శోధన, భయంకరమైన చీకటి కళ్ళు వస్తున్నాయి, భయంకరమైన చీకటి కళ్ళే వస్తున్నాయి, రాత్రి వేళ నిద్ర పట్టట్లేదు, ప్రార్థన చేసుకుంటున్నావు తగ్గలేదు, నాకు చెప్పావు నేను ప్రార్థన చేసాను తగ్గలేదు. అప్పుడు ఏం చేస్తారు? ఎవరో ఉంటారు పక్కమ్మటే, అక్కడికి రా, అక్కడికి వస్తే ఏం కాదు, ఏం చేయవసరం లేదు, అక్కడికి వస్తే నీకు ఊరిన తగ్గిపోద్ది అంటే వెళ్ళిపోతారు. 1-4 సార్లు కొంచెం అట్టు ఉంటారు. 5వ సారి ఏం చేస్తారు తెలుసా? ఇంకెట్లాగా ఇది ఎట్లా పోగొట్టుకోవాలా, నా వల్ల కాదులే, దేవుడు నమ్ముకున్నా నా వల్ల కావట్లేదు, దేవుడు కూడా చేయట్లేదు అని చెప్పేసి మెల్లి కట్టుపోయి కనబడకుండా ఎక్కడో కడతారు, దాన్ని తెచ్చి ఇంట్లో పెడతారు, తీసుకొచ్చి నిమ్మకాయలు ఇంకేంటండి ఏవేవో ఇస్తారు, అయ్యాయి తీసుకొచ్చి అన్నీ ఇంట్లో పెడతారు. అవి ఏం చేస్తాయి? నీకేదో నెమ్మదిని ఇచ్చినట్టు ఉంటాయి, అవి నీ ఇంట్లో చేరి నిన్ను శోధిస్తాయి. పూర్తిగా నీకు విడుదల కలగజేసేది ఎవరో తెలుసా? దేవుడు. కనుక దెయ్యాలను, భూతాలను, మాంత్రికుల దగ్గరికి, చేతబడులు చేసేవారి దగ్గరికి పోకూడదు. నువ్వు ఒకవేళ చేతబడులు చేసేవారి దగ్గరికి పోతే ఆ చేతబడు సంబంధమైన ప్రభావం ఏం చేస్తుంది? మనల్ని వెంబడిస్తాయి. జాగ్రత్త. అలాంటి స్థలాలు అడిగే పెట్టకూడదు. నేను పెట్టినా కూడా ఏమి నన్ను వెంబడించలేదమ్మా. నేను చేతబడులు చేసే వాళ్ళ దగ్గరికి పోయాను, తాయితులు కట్టే వాళ్ళ దగ్గరికి పోయాను, నాకేమీ చేయలేదు, నేను బాగానే ఉన్నా అంటే ఒకానొక రోజు కనపడుతుంది. నువ్వు దేవుని యందు భయభక్తులు లేకుండా బ్రతుకుతున్నావు అనుకో, అంతే. ఏం చేస్తుంది? ఆ మాట అంటే మీకు బాధ కలిగిద్దేమో కానీ అనకూడదు, అయినా చెప్తాను. పాపికి ఏంటంట? ఎవరు చెప్పారు ఈ మాట? భయభక్తి లేని వాళ్ళకి ఏముంటుంది? 100 మందిని చంపినోడు ఏం చేస్తాడు? 90 సంవత్సరాలు బతికి వాళ్ళు ఉన్నారు. 10 మందిని చంపినోడు, దొంగతనాలు చేసినోడు లేరా? 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు మంచి భక్తి పరులు ఏమవుతున్నారు తెలుసా అమ్మా? త్వరగా వెళ్ళిపోతున్నారు. మంచి భక్తి పరుడు ఎవరైనా? రామగుండం సురేష్ గారు, ఏసన్న గారు. 64లో 65కి వెళ్ళిపోయారు ఏసన్న గారు. ఇంకా కొన్ని సంవత్సరాలు బతకొచ్చి ఆయన బ్రతికుంటే ఎంత బాగుండేదో. ఈరోజు కూడా ఇప్పుడు బాగులేదని కాదు, కానీ వాళ్ళు ఉంటే, ఆ భక్తులు ఉంటే దేశానికి మేలు, ఆ దేశానికి సంఘానికి కూడా మేలండి. వాడు దేశం కోసం చేసే ప్రార్థన కూడా దేశానికి కూడా మేలు. అలాంటి భక్తులు. సురేష్ అయ్య గారు ఆయన 51 సంవత్సరానికి వెళ్ళిపోయాడు. ఆయనకేంటి అంత మరణం వచ్చింది? ఎంతమంది బ్రతకట్లేదు భూమి మీద? 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు బతికే వాళ్ళు ఉన్నారండి భూమి మీద. కానీ ఆయన ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. ప్రభువుకి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇలాంటి వాళ్ళు కొంతమంది సేవకులు ఏం చేస్తారు? మంచి మంచి సేవకులు చిన్న ఇంకా వయసు ఉంటుండగానే వెళ్ళిపోయిన వారు ఉన్నారు. కొంతమంది పాపాలు, తప్పులు, అవిధేయతలు, అతిక్రమాలు ఎన్ని చేసినా బ్రతుకు. అంటే వాళ్ళకంటే వీళ్ళు గొప్పవాళ్ళనే కాదు. ఒక మాట చెప్తున్నా, సంఘంలో నీకు ఆయుష్కాలం, నువ్వు ఒకవేళ సరి లేకపోయినా ఆయుష్కాలం దేవుడికి పొడిగించాడు, నీకు మారు మనసు పొందుకోవడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. నేను అక్కడికి వెళ్ళినా బాగున్నాను, ఇక్కడికి వెళ్ళినా బాగున్నాను, ఈ పనులు చేసినా బాగున్నాను, ఆ పనులు చేసుకున్నా బాగున్నాను అని చెప్పేసి ఎవరైనా మీలో అనుకుంటే, పురుషులైనా స్త్రీలైనా నేను బాగున్నాను కనుక వారికి, ఆ భక్తి చేసే వారికి మరణం వచ్చింది, ఆ మంచి భక్తి చేసే వారికి రోగాలు వచ్చాయి, మంచి భక్తి చేసే వారికి ఏమొచ్చాయి? సమస్యలు వచ్చాయి, శోధనలు వచ్చాయి అని చెప్పేసి అనుకోవచ్చు. ఎంత మంచి భక్తి చేసిన వారు భూమి మీద శ్రమ శోధన అనిపించినా వారు లోకరాజ్యంలో మహామహిమలు ఏం చేస్తారు? దివ్య మహిమలో ప్రవేశిస్తారు. దేవునికి స్తుతి కలుగును గాక. నువ్వు సరిలేకపోతే ఏం చేయలేవు, ఆ రాజ్యాన్ని చూడలేవు, ఆ మహిమలో నువ్వు ప్రవేశించలేవు. నీ జీవితం చాలా దుర్బలంగా ఉంటుంది. కనుక దేవుడు అందుకే నీకు ఇంకా ఆయుష్ ఇచ్చాడేమో. అందుకే మన ఆయుష్ని ఏం చేస్తున్నాడు? దేవుడు పొడిగిస్తున్నాడేమో. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. పెద్దవాళ్ళ సంగతే కాదు, చిన్నవాళ్ళకు కూడా చెప్తున్నాను నేను. చిన్నవాళ్ళు కూడా మాకు ఇంకా చాలా వయసు ఉంది అనుకుంటున్నామేమో. చిన్న వాళ్ళు ఏమైపోతున్నారు ఈ రోజున? మన కళ్ళ ముందర వెళ్ళిపోతున్నారు. చాలామంది మన కళ్ళ ముందలే వెళ్ళిపోతున్నారండి, మన కళ్ళ ముందే వెళ్ళిపోతున్నారు. ఈరోజు నువ్వు బ్రతుకున్నావు అంటే, నువ్వు సరిలేకపోయినా దేవుని కృప, కనికిరం, దీర్ఘశాంతం, దేవుని దీర్ఘశాంతం నువ్వు మారు మనసు పొందుకోవడం కోసమే దేవుడు నీ పట్ల, నా పట్ల కూడా దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడేమో. కనుక దాన్ని బట్టి మనం విర్రవీగడం కానీ అది కానీ కాదు, కానీ దేవుని కనికిరం నీకు మరొక సంవత్సరం దేవుడు నీకు అవకాశాన్ని కలగజేస్తున్నాడు. దాన్ని మనం సునాశంగా తీసుకుని తేలిగ్గా తీసుకోవద్దు.